మీరు నిజంగా భారతదేశ పౌరులేనా? అయితే రుజువేంటిది? మీ దగ్గర ఉన్న రుజువులేంటి? మీరు ఇక్కడే పుట్టిర్రు, మీరు ఈ దేశ పౌరులని నిరూపించుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లేంటి? అయితే మీరు చెప్తారు, మా దగ్గర ఆధార్ కార్డు ఉంది, మేము ఆధార్ కార్డు ద్వారా భారతదేశ పౌరులుగా నిరూపించుకుంటాం. కానీ ఆధార్ కార్డుని పౌరసత్వానికి ప్రామాణికంగా తీసుకోలేమని గతంలోని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక మిగిలింది పాన్ కార్డు. పాన్ కార్డు తోటి మేము నిరూపించుకుంటాం అంటే పాన్ కార్డు కూడా పనికిరాదు. ఓటేస్తున్నాం కదా, ఓటర్ ఐడి కార్డు ఉంది కదా, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మాతో ఓట్లు వేయించుకుంటున్నారు కదా, మరి ఇది మాకు పౌరసత్వానికి ప్రామాణికంగా ఉంటుందని అనుకుంటారు. కానీ అది కూడా పౌరసత్వానికి ప్రామాణికం కాదు అని చెప్పి ఎప్పుడో మన అధికారులు చెప్పారు, మన ప్రభుత్వాలు చెప్పారు. ఇంకా దేని ద్వారా మీరు ఇక్కడ నేను ఈ దేశ పౌరుణ్ణి, ఇక్కడ నాకు పౌరసత్వం ఉంది అని నిరూపించుకుంటారు? మామూలుగా డ్రైవింగ్ లైసెన్స్ అని ఇక్కడ రకరకాల డాక్యుమెంట్లు ఉన్నాయి. సో మీరు ఏ డాక్యుమెంట్ చూపెట్టినా అవన్నీ కూడా వేస్ట్, ఏది కూడా పౌరసత్వానికి ప్రామాణికం కాదని ఇప్పటికే మన అధికారులు చాలాసార్లు చెప్తున్నారు. ఇక ఇంకొక కీలకమైనటువంటిది ఉంటుంది, పాస్పోర్ట్. ఎవరినైనా మీరు భారతదేశ పౌరుడు అని నిరూపించుకోవడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆధారం ఏంది అని అడిగితే ఫైనల్గా చెప్పేది మా దగ్గర పాస్పోర్ట్ ఉంది అని చెప్తారు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఈయన భారతదేశ పౌరుడు అని నిరూపించుకోవడానికి పాస్పోర్ట్ పనిచేస్తుంది కాబట్టి ఈ పాస్పోర్ట్ ద్వారా నేను భారతదేశ పౌరుడిని అని ఇక్కడ కూడా నిరూపించుకోగలుగుతాను నేను అని చెప్తారు. కాకపోతే ఇప్పుడు అది కూడా మీ పౌరసత్వానికి ప్రామాణికం కాదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా విదేశాంగ శాఖ అధికారులే చెప్పారు. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. పాస్పోర్ట్, మనం విదేశాలకు ఎక్కడికైనా వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. కొన్ని దేశాలకు మినహాయింపు ఉండొచ్చు దౌత్యపరమైన సంబంధాల్లో భాగంగా, కానీ మెజారిటీ ఏ దేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా మనకు పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ లేకుండా విదేశాలకు మనం వెళ్ళలేము. అదే ఇప్పుడు మన భారతదేశ పౌరుడినా, ఈయన భారతదేశ పౌరుడు ఇక్కడికి వచ్చిండు, ఎన్ని రోజులు ఉంటాడు, ఏం చేస్తుండో అవన్నీ ఆ స్టాంపింగ్ వ్యవహారాలు అవన్నీ ఉంటాయి. సో ఈయన పలానా దేశం నుంచి వచ్చిండు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అదొక ప్రూఫ్గా ఉంటుంది. ఇది భారతదేశ పౌరుడినా అని చెప్పుకోవడానికి అదొక ప్రూఫ్. అయితే ఇప్పుడు దాని మీద విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే అది మీ పౌరసత్వానికి ప్రామాణికం కాదు, మీరు భారతదేశ పౌరుడు అని చెప్పడానికి పాస్పోర్ట్ ప్రామాణికం కాదు, కేవలం అది ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని చెప్పింది. ట్రావెల్ డాక్యుమెంట్ అంటే నేను భారతదేశం నుంచి ఒక అమెరికాకు వెళ్ళడానికి నాకు ఒక పర్మిషన్ లెటర్ లాంటిది అన్నట్టు. ఈయన భారతదేశం నుంచి అమెరికా పోతున్నాడు అని చెప్పుకోవడానికి, అమెరికా వెళ్ళినప్పుడు ఈయన భారతదేశం నుంచి వచ్చిండు అని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి తప్ప అది దేనికి పనికిరాదు అంతకు మించి అని చెప్పి స్వయంగా విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, ఇప్పుడు పాస్పోర్ట్, ఇవేవి కూడా మన పౌరసత్వానికి ప్రామాణికం కాదు. మరి ఏది మన పౌరసత్వానికి ప్రామాణికం? ఎవరు దీనికి ఇది ఫలానా ఈయన పౌరుడు నిరూపించడానికి అని చెప్పి చెప్పేది ఎవరు? ఏ డాక్యుమెంట్ మనకు నిరూపిస్తుంది అంటే ఇప్పటివరకు దాని మీద క్లారిటీ లేదు. కానీ ఇప్పటివరకు మనం ఏవైతే డాక్యుమెంట్లు ఇవి నేను పౌరుడిని, భారతదేశ పౌరుడిని అని నాకు ఒక హక్కు కల్పించినాయని మనం అనుకుంటున్నామో అవి ఏవి కూడా నీ పౌరసత్వాన్ని రుజువు చేయలేవు అని చెప్పి పదే పదే ప్రభుత్వాలు చెప్తా పోతా ఉన్నాయి. సో అందులో ఇప్పుడు పాస్పోర్ట్ కూడా చేరిపోయింది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, పాస్పోర్ట్ మరి పౌరసత్వానికి ప్రామాణికం కానప్పుడు మరి పాస్పోర్ట్కి అప్లికేషన్ పెట్టుకుంటే దానికి ఒక పోలీస్ వెరిఫికేషన్, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, కేసులు ఉన్నాయా, ఇంకొకటి ఉన్నాయా, చాలా డీప్ వెరిఫికేషన్ తర్వాతనే పాస్పోర్ట్ ఇస్తారు కదా. మరి ఈయన పౌరుడు అని నిరూపించకుండానే పౌరుడు పౌరసత్వం అనే సంబంధం లేకుండా ఎందుకు ఇంత వెరిఫికేషన్ చేస్తున్నారు అంటే దీనికి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇక్కడ ఇంకొక అనుమానం కూడా కలుగుతూ ఉంది, పాస్పోర్ట్ అనేది పౌరసత్వానికి ప్రామాణికం కాదు అంటే మరి విదేశీయులకు కూడా భారతదేశం నుంచి పాస్పోర్ట్ ఇస్తారా, విదేశీ పౌరులకు కూడా ఇండియన్ పాస్పోర్ట్ ఇస్తారా అని ఇంకొక అనుమానం కూడా కలుగుతుంది. కానీ 1967 పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం విదేశీయులకు ఎవరికి కూడా పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ ఇవ్వకూడదు అని చెప్పి చట్టంలో ఉందని చెప్తున్నారు. భారతదేశ పౌరులు అయితేనే ఇక్కడ పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ అని తీసుకోవడానికి అర్హత ఉంటుంది, విదేశీయులకు అర్హత లేదు. మరి ఇప్పుడు ఎట్లా ఇది అధికారులు చెప్తున్నది, ఇది ఎట్లా మ్యాచ్ అవుతుంది? వాస్తవానికి ఇక్కడ రెండు చట్టాలు వేరు, పాస్పోర్ట్ చట్టం వేరు, పౌరసత్వ చట్టం వేరు. 1967 పాస్పోర్ట్ చట్టం ఉంది, 1955 పౌరసత్వ చట్టం ఉంది. ఈ రెండు చట్టాలు రకరకాల నిర్వచనాలు ఇస్తున్నాయి పౌరునికి, ఒక పౌరునిగా గుర్తించడానికి. కానీ ఇప్పుడు అవన్నీ మళ్ళీ తిరిగేయాలి. ఇప్పుడు అవన్నీ తిరిగేస్తే ఆ రెండు చట్టాలు 1967 ఒకటి, 1955 ఒకటి, ఈ రెండు చట్టాలు తిరిగేస్తే అందులో ఏముంది అసలు ఈయన పౌరుడు అని ధృవీకరించడానికి ఏది ప్రామాణికం అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా SIR అని కూడా జరుగుతూ ఉన్నారు. ఓటర్లను ఏదో మదింపు చేస్తాం, ఇటు చేస్తాం, అటు చేస్తాం అని చెప్పి ఏదో చేస్తూ ఉన్నారు. ఇది చేసే దాంట్లో ఎట్లాంటి వీళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, ఏ డాక్యుమెంట్స్ని ప్రూఫ్గా తీసుకుంటారు, అది ఇంకొక అనుమానం. ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రాల్లో మనం చూసినాం, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఎట్లాంటి పరిస్థితులు వచ్చినాయో మనం చూసినాం. వెళ్ళగొడతా ఉన్నారు మమ్మల్ని, ఇక్కడ పౌరులుగా గుర్తించట్లేదని అక్కడ చాలామంది పౌరులు ఆందోళన చేసిన పరిస్థితి ఉన్నారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి దేశమంతా రాబోతుందా, దేశమంతటా కూడా అట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా బలంగా వినిపిస్తూ ఉన్నది,
ఆధార్ లేదు, పాన్ లేదు, ఓటర్ ఐడి లేదు, ఇప్పుడు పాస్పోర్ట్ కూడా పౌరసత్వానికి ప్రామాణికం కాదు. మరి ఏది ప్రామాణికం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ, వినిపిస్తున్నటువంటి మాట, బీజేపీలో సభ్యత్వం కార్డు ఉంటే, బీజేపీ సభ్యుడిగా గుర్తింపు ఉంటే, ఆ సభ్యత్వం కార్డు కలిగి ఉంటే మాత్రమే భారతదేశ పౌరులు అని వీళ్ళు భవిష్యత్తులో చెప్తారేమో అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. బీజేపీలో ఉన్న వాళ్ళు మాత్రమే, బీజేపీ ఓటేసిన వాళ్ళు మాత్రమే, అందులో సభ్యత్వం కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే భారతదేశ పౌరులు అవుతారు, మిగతా వాళ్ళు ఎవరు కాదు అని చెప్పి భవిష్యత్తులో వీళ్ళ చట్టం కూడా చేస్తారేమో అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఎవరైతే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడో ఆయన కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. సో మరి ఇప్పుడు మనం పౌరుడు నిరూపించుకోవడానికి భారతదేశంలో మనకున్న డాక్యుమెంట్లు ఏంటి? ఇప్పటివరకు మనం అనుకుంటున్న ఏవి కూడా రుజువులు కాదు, ఆధారాలు కాదు అని తేలిపోయింది. సో మరి ఏది మనం భారతదేశ పౌరుడు అని చెప్పుకోవాలి, ఏది చూపించుకోవాలి నేను భారతదేశ పౌరుడిని అని అంటే అదంతా కూడా క్వశ్చన్ మార్క్. ప్రభుత్వాలు ఏదైనా క్లియర్గా చెప్పవు. ప్రతి ఆధార్ కార్డు విషయంలో గతంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది ప్రామాణికం కాదు అని. ఓటర్ ఐడి కేవలం ఓటు వేయడానికి మాత్రమే అని చెప్పిర్రు, అది కూడా పనికిరాదు. పాన్ కార్డు కూడా పనికిరాదు. ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ చేస్తారు, ఆధార్ కార్డుకి ఓటర్ ఐడికి లింక్ చేస్తారు, ఓటర్ ఐడికి పాన్ కార్డుకి లింక్ చేస్తారు. ఇట్లా ఒకదానికి అన్ని లంకెలు పెడతారు. పాస్పోర్ట్ తీసుకోవాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇట్లాంటివన్నీ డాక్యుమెంట్లు మనం పాస్పోర్ట్ తీసుకోవడానికి ఇవ్వాలి. ఒకదానికి అన్నిటికీ లింక్ ఉన్నది, కానీ మరి పౌరుడు అని నిరూపించుకోవడానికి మాత్రమే ఈ ఒక్క డాక్యుమెంట్ కూడా పనికిరాదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం, కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి కొత్త విషయాలు. సో ఇప్పుడు మనందరం కూడా భారతదేశ పౌరులుగా మనం ఇన్ని రోజులుగా గర్వంగా చెప్పుకుంటున్నాం, మనం భారతదేశ పౌరులని గర్వపడుతున్నాం. కానీ ఇప్పుడు మనం జస్ట్ గర్వపడడం వరకే. నువ్వు భారతదేశ పౌరుడు అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు. అదే డాక్యుమెంట్, నువ్వు ఏ డాక్యుమెంట్ ఉంటే భారతదేశ పౌరుడు అనేది కూడా వాళ్ళు చెప్పరు. కాకపోతే నువ్వు భారతదేశ పౌరుడు అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు. నీకు నా దగ్గర ఇది ఉంది అని నువ్వు చెప్పుకున్నా కూడా అది పనికిరాదు అని చెప్తారు. కేవలం మనం ఇప్పుడు భారతదేశ పౌరులుగా గర్వపడాలంతే, చెప్పుకోవాలి, గర్వపడాలంతే. నీ దగ్గర రుజువేది అంటే చూపించుకోవడానికి మన దగ్గర ఏం లేదు. మన దగ్గర ఏం లేదు. ఇప్పుడున్న డాక్యుమెంట్లు ఏవి కూడా పనికిరావు. నీ పాస్పోర్ట్ పనికిరాదు, ఆధార్ కార్డు పనికిరాదు, ఓటర్ ఐడి పనికిరాదు, ఏది పనికిరాదు. సో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త చట్టం రాస్తారేమో భారతదేశ పౌరుడు అని గుర్తింపు తెచ్చుకోవడానికి, గుర్తింపు రావడానికి ఇంకొక కొత్త చట్టం రాస్తారో, లేకుంటే ఆ పాత చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ తవ్వితే తప్ప ఇగో ఈయన భారతదేశ పౌరుడాన్ని గుర్తించడానికి, మనం భారతదేశ పౌరులుగా ఒక రుజువు చూపించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది కావచ్చు. సో అందరూ ఆ చట్టాలు, రాజ్యాంగం పుస్తకాలన్నీ తెచ్చుకొని ముంగటేసుకొని చదవండి. చదివితే అందులో ఎక్కడో దగ్గర ఒక ఆప్షన్ దొరికితే మనం ఆ డాక్యుమెంట్ తెచ్చిపెట్టుకుంటే మనం భారతదేశ పౌరులుగా గుర్తించబడతాం. లేకుంటే ఎస్ఐఆర్ అనో ఇంకోటనో ఎన్ఆర్సీ అనో ఇంకోటి తీసుకొచ్చి మనందరినీ కూడా దబాంగ్ అంటారు భారతదేశంలోకి. ఇది పక్కా ఇప్పుడే అంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు పాకిస్తాన్ పోండి, మీరు ఆఫ్ఘనిస్తాన్ పోండి అని మాట్లాడుతున్నారు. సో మన దగ్గర ఏ ప్రూఫ్ లేనప్పుడు, మన భారతదేశ పౌరులమని ఏ ప్రూఫ్ లేనప్పుడు, నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు, నువ్వు వెళ్ళిపో. మేము బీజేపీ కాబట్టి మా దగ్గర బీజేపీ అనే ప్రూఫ్ ఉంది, మేము భారతదేశ పౌరులు, మీరంతా బీజేపీ సభ్యత్వం కార్డు లేదు మీరు కాబట్టి మీరంతా వెళ్ళిపోండి దేశంలోకి వెళ్ళి అని చెప్పి వెళ్ళకూడతారు కావచ్చు. సో అందుకే ఆ చట్టం తెచ్చుకొని చదవండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు తెచ్చుకునే పనిలో ఉండండి. లేకపోతే దేశం విడిచిపోయే పరిస్థితి వస్తుందేమో, ఆలోచించండి. థ్యాంక్ యూ.